హలో! హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ రిషి స్వీట్ కార్న్ ఎంజాయ్ చేస్తుంది. మేము బయటకొచ్చామనమాట. రిషి బర్త్‌డేకి ముందు ఇలా సామాన్లు తీసుకోవడానికి అంటే డెకోర్ ఐటెమ్స్ కానీ, రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఇలాంటివి తీసుకోవడానికొచ్చాము. రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఏమిస్తే బావుంటది అని ఆలోచిస్తే పెన్సిల్స్ చాలా రోజులయింది చూసి అండ్ విత్ గేమ్ ఉందనమాట చిన్నది పజిల్ లాగా. సో, ఇది బావుందనిపించింది. రిషి క్లాస్ వరకు ఇద్దామనేసి తీసుకుంటున్నాము రిటర్న్ గిఫ్ట్స్ లాగా. అండ్ మరీ గ్రాండ్‌గా ఏం చేయట్లేదు నార్మల్‌గా. బట్ ఇదే ఫస్ట్ టైమ్ అనమాట స్కూల్ ఉంటుండగా సెలబ్రేట్ చేసుకోవడం బర్త్‌డే. నర్సరీ, ఎల్‌కేజీ నర్సరీ అప్పుడు కరోనా టైంలోని స్కూల్‌కి ఇంకా వెళ్ళలేదు తను. సో, ఎల్‌కేజీ టైంలో ఏంటి అంటే తిన బర్త్‌డే టైంకి నేను కన్సీవ్ అయ్యి నేను సిక్స్త్ మంతో, సెవెంత్ మంతో ప్రెగ్నెంట్. ఆ టైంలో నేను హైదరాబాద్‌లో ఉండడం వల్ల రిషి కూడా నాతో పాటు ఉండడం వల్ల అవ్వలేదు. సో, ఇంటికొచ్చిన తర్వాత ఇవన్నీ సామాన్లు తీసుకున్నాం గదా! సో, ఇలా క్యాండీ బకెట్స్ లాగా చేసామనమాట. పేపర్ గ్లాస్ ఉంటుంది కదా! దాంతో రెడీ చేసాము. అంటే నార్మల్ చాక్లెట్స్ కామన్ కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ తిని చదివే స్కూల్‌లోని ఇదే లాస్ట్ అనమాట అకాడమిక్ ఇయర్. అయిపోద్ది. మళ్ళీ వేరే స్కూల్ జాయిన్ అవుతుంది ఫస్ట్ స్టాండర్డ్ నుంచి. అక్కడ యూకేజీ వరకే ఉంది తిను చదువుతున్న దాంట్లోని. సో, ఇంకా వేరేగా బావుంటదనేసి తనకి చాలా ఇంట్రెస్ట్ క్రాఫ్ట్స్ చేయడము రిషికి. సో, తనే చేస్తుంది. అంటే నేను చెప్పాను కొన్ని తర్వాత చూసి చేస్తుందనమాట. క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చాలా ఇంట్రెస్ట్ తనకి. సో దట్ నాకు కొంచెం హెల్ప్ అయిందనమాట. అంటే నేనే మొత్తం చేయలేదు. తను కూడా కొంచెం చేసింది. కట్ చేయడం గానీ, కటింగ్ అదంతా గూడా. సో, జాను పడుకునే టైంలో చేసాము ఇదంతా. మా అత్తయ్య వచ్చారు. సో, తను కూడా చూసుకుంటున్నారనమాట జానుని. సో, ఇంక మా ఇద్దరికీ కొంచెం టైం దొరికింది ఇలా చేయడానికి. సో, బర్త్‌డే ముందు రోజు ఇది చేసాము. సో, ఈ పేపర్ గ్లాస్ ఉంటుంది కదా! కొంచెం థిక్‌గా ఉందిది. కొంచెం థిన్‌గా ఉండేదైతే బెస్ట్ అనిపించింది. సో, జస్ట్ పైన పార్ట్ కట్ చేసేసి రింగ్ లాంటిది క్యాండీస్ వేసేసి దెన్ అన్నీ అటు ఇటు ఫోల్డ్ చేసేసి స్టేపుల్ చేసేసాం అంతే. సో, చాలా సింపుల్‌గా అయిపోయింది. అండ్ చూడడానికి కూడా కొంచెం యూనిక్‌గా అనిపించింది. నేనేంటి అంటే ఏదైనా చేస్తే కొంచెం యూనిక్‌గా ఉండాలి అని ఆలోచిస్తాను. ఆ రోజు నైటే ఇంకా గులాబ్ జామున్ చేసేస్తున్నాము. శ్రీకాంత్ కూడా ఉంటారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్‌గా ఉంటుందనేసి ఇద్దరం కలిసి చేసేస్తున్నాం అనమాట. అదేం సింపుల్ అయిపోతుంది. బట్ ఇంకొక హెల్ప్ ఉంటే, ఇంకొకరి హ్యాండ్ ఉంటే ఇంకా తొందరగా అయిపోద్ది. నెక్స్ట్ డే రిషి బర్త్‌డే అండ్ మా వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఈరోజే మార్చ్ 5థ్ ఇద్దరిది ఒకేసారనమాట. తనది 2018 మాది 2015లో మ్యారేజ్. సో, అలా కోయిన్సైడ్ అయింది. సో, రిషి స్కూల్‌కెళ్ళిపోతుంది. అవన్నీ ఇచ్చి మేము కూడా వెళ్తున్నాము రిషితో పాటు. సో, ఇంకా తనతో పాటే వెళ్ళామనమాట. మామూలుగా అంటే 10 అయిపోయింది. 9:30కి వెళ్తది. కానీ మేము తీసుకెళ్ళడం వల్ల 10:00 అయింది. ఆహ్, సో, స్కూల్‌కి రీచ్ అయిపోయాము. అండ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. అంటే డిస్టర్బ్ చేసినట్టు అవుతదా అని అనిపించింది. కానీ వెళ్ళి అవన్నీ ఇవ్వాలి కాబట్టి వెళ్ళి ఒకసారి చెప్పేసి వచ్చేద్దాం అనుకున్నాం మేము. కానీ మేము ఉంటుండగానే ఇంకా డిస్ట్రిబ్యూషన్ అదంతా చేశారనమాట వాళ్ళ మ్యామ్. సో, చూడండి వెళ్తూ ఉంది. రండి, రండి అని అంటుందనమాట. ఈరోజు తన క్లాస్‌మేట్ బర్త్‌డే కూడా పునర్వ తన పేరు. సో, తనది, రిషికాది ఇద్దరిది ఒకటేసారి అండ్ తను కూడా రిటర్న్ గిఫ్ట్ తీసుకొచ్చింది. సో, ఇద్దరు ఒకేసారి డిస్ట్రిబ్యూట్ చేసేయొచ్చు అనేసి ఇంకా ఇప్పుడే సెలబ్రేట్ చేద్దామన్నారు. అండ్ జానునైతే మా అత్తయ్య చూసుకుంటున్నారు ఇంటి దగ్గర. సో, తనని వదిలేసి వచ్చాము. జానుని కూడా తీసుకొని రావాల్సింది. మేము ఉంటాం అనుకోలేదు. జస్ట్ ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేద్దాం అనుకున్నాము. కానీ ఇంక ఇలా అయిపోయిందనమాట. అంటే వాళ్ళ క్లాస్ టీచర్ తను. అండ్ రిషికి చాలా ఫేవరెట్ తనంటే. సో, పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ఇంక రిషి స్కూల్లోనే ఉండిపోయింది. మామూలుగా స్కూల్ ఎందుకు మానిపించడం అనిపించిందనమాట. మోస్ట్‌లీ నాకు బర్త్‌డే రోజు ఎందుకు స్కూల్ మానిపించడం అంత అవసరం లేదు అని అనిపించింది. బికాజ్ ఈవినింగ్ ఏమైనా కేక్ కటింగ్ అదంతా ఉంటే ఇంటి దగ్గర ఈవినింగ్ ఉంటుంది. సో, ఇంకా తనని స్కూల్లోనే వదిలేసాము. వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తుందనమాట. సో, ఇంటికొచ్చిన తర్వాత జానుకి కొంచెం బాలేదు. అంటే సివియర్ కాదు. బట్ అయినా సరే ఫీవర్, కోల్డ్, కాఫ్ ఉంటుంది కదా! అది వస్తే ఒక 1 వీక్ వరకు మళ్ళీ సెట్ అవ్వదనమాట. సో, తనకి ఇంకా సిరప్ అది వేసాము. అండ్ ఇక్కడ వాటర్ మిలన్ ఇప్పుడు సీజన్ కాబట్టి మోస్ట్‌లీ సీజనల్ ఫ్రూట్స్ తింటేనే బెస్ట్. ఎక్కువ ఎక్కువ పెట్టి అదే ఫ్రూట్ అంటే కావాల్సిన ఫ్రూట్ కొనే కన్నా సీజనల్ ఫ్రూట్ ఏదుంటే అది ఫుల్‌గా ఎంజాయ్ చేయడం బెటర్ అనిపించింది. అండ్ ఫ్రూట్స్ ఇప్పుడు కొంచెం ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి అని అనిపించిందనమాట. ముందంత ఇష్టపడేదాన్ని కాదు. బట్ ఇప్పుడు తినాలి తప్పదు. ముఖ్యంగా ఎక్కువ ఆలోచించాల్సింది ఏంటి అంటే, మనం ఏం చేస్తే పిల్లలు గూడా అదే చేస్తారు. మనమే ఫుడ్ అవాయిడ్ చేసామంటే, వాళ్ళు మనల్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని వాళ్ళు గూడా తినరు. సో,
సో, యెస్. జాను ఉయ్యాల్లో కూర్చొని అలాగే ఈ మధ్య పడుకోవడం నేర్చుకుంది. అలా కూర్చొని చక్కగా మామూలుగా గ్రిప్ పట్టుకునేవాళ్ళం మేము. కానీ ఇప్పుడు తనకి తానే కూర్చుంటుందనమాట. జస్ట్ సపోర్ట్ ఇస్తే చాలు. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే బగారన్నం చేశాను. అంటే తెలంగాణ స్టైల్ మోస్ట్‌లీ నా స్టైల్‌లోనే బగారన్నం చేశాను అనమాట. అండ్ సింపుల్‌గా చికెన్ కర్రీ అంతే. సో, ఈ 2 చేశాను. ఆల్రెడీ గులాబ్ జామున్ చేసేసాను కాబట్టి సో, స్వీట్ అయితే అది. సో, అండ్ పిల్లల కోసం వైట్ రైస్ అంటే రిషి ఒక్కొక్కసారి తింటుంది, ఒక్కొక్కసారి తినదు. అండ్ జాను కోసం ఖచ్చితంగా రైస్ చేయాలి కాబట్టి అది రసం ఉంది. సో, డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది. భోజనం అయిన తర్వాత ఇంకా డెకరేట్ చేస్తున్నారనమాట. జాను అంటే నేను ఏమంటారు ఫుల్ ప్లెడ్జ్డ్‌గా నేను డెకరేట్ చేయలేకపోయాను. వాళ్ళిద్దరే చూసుకున్నారు. రెయిన్బో థీమ్ అనగానే ఇంకా ఫుల్ రిషి ఇన్వాల్వ్ అయిపోయి మోస్ట్‌లీ 50% తనైతే 50% శ్రీకాంత్ చేశారనమాట. సో, రెయిన్బో కొంచెం క్రాస్ వచ్చింది. బట్ రెయిన్బో క్రాస్ ఉంది అంటే రెయిన్బో అదే పొజిషన్‌లో ఉంటది అని అలా కవర్ చేశారనమాట శ్రీకాంత్. సో, ఇంకా ఈసారికి ఇలా చేసాము. అండ్ తర్వాత కేక్ తీసుకొని రావడానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా రిషి కూడా నేను కూడా వస్తాను అని అల్లరి పెడితే తనని కూడా తీసుకెళ్తున్నాము. ఈసారి నాకు కేక్ చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. నచ్చింది నాకు. అంటే ఇప్పటివరకు రిషికి ఆ టైప్ ఆఫ్ కేక్ కట్ చేయించలేదు. తను కూడా ఇంకా చూడలేదనమాట. ఇంకా ఇంటికొచ్చాక అందరిని ఇన్వైట్ చేసేసాను ఆల్రెడీ కేక్‌కి వెళ్ళే ముందే. సో, ఇవన్నీ ప్లేటింగ్ రెడీగా పెట్టేసుకున్నాము. సో, అందరూ వచ్చిన తర్వాత గజిబిజిగా గందరగోళం అయిపోద్ది. సో, ముందే రెడీగా పెట్టేసుకున్నాము. అండ్ దెన్ అందరూ వచ్చేసారు. సో, సెలబ్రేషన్ స్టార్ట్. ఫైనల్లీ ఇలా జరిగింది ఈసారి బర్త్‌డే సెలబ్రేషన్స్ రిషీది. అండ్ ఫోటోస్ బ్యూటిఫుల్‌గా అంటే చాలా మెమరబుల్ అవే. కాబట్టి లాస్ట్‌లో అన్నీ కూడా అటాచ్ చేశాను. ఇదే వీడియోకి చూసేయండి.